హాయ్ అండి. ఇప్పుడు మేము రామచంద్రపాలెం దగ్గర ఉన్నామండి. రామచంద్రపాలెం విలేజ్, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా. రామచంద్రపాలెం విలేజ్ కూడా మనకి గుంటూరు గేటర్లో కలిసిపోయింది. ఆ కనిపిస్తుంది లలిత మెడికల్ ఇన్స్టిట్యూట్ అండి, నేషనల్ హైవే. అక్కడి నుంచి మనకి హై రేంజ్లో 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ హై రేంజ్లో. ఇది కిమ్స్ క్యాన్సర్ సెంటర్ అండి, తక్కెలపాడు. ఈ క్యాన్సర్ సెంటర్ ఆపోజిట్లో 4 లైన్స్ రోడ్డు. ఇది ఉన్న ఊరు వచ్చేసి తక్కెలపాడు. మనం చూపించబోయే పొలం కూడా తక్కెలపాడు విలేజ్ కింద వస్తుందండి. తక్కెలపాడు విలేజ్, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా. ఆల్రెడీ గుంటూరు గేటర్లో కలిసిపోయిందండి అది. ఇదిగోండి, మనం ఇప్పుడు తక్కెలపాడు విలేజ్ దగ్గర నుంచి విజయవాడ గుంటూరు హైవే దగ్గరికి వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్. అదిగోండి, ఆ బిల్డింగ్స్ కనిపించేవన్నీ నేషనల్ హైవేకి సంబంధించిన బిల్డింగ్లు, గుంటూరుకి సంబంధించిన బిల్డింగ్లు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లలిత మెడికల్ ఇన్స్టిట్యూట్ అండి, పెద్దది 800 crores ప్రాజెక్ట్ అది. అది కాకుండా ఇంకా 2-3 ప్రాజెక్టులు వస్తున్నాయండి. ఇదిగోండి లలిత హాస్పిటల్, ఇదేమో నేషనల్ హైవేకి ఆపోజిట్లో, అది అపార్ట్మెంట్స్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ వస్తుందండి పొలం వచ్చి తక్కెలపాడు విలేజ్కి సంబంధించింది, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా, గ్రేటర్ హైదరాబాద్లో కలిసిపోయింది. ఇదిగోండి నేషనల్ హైవే, 6 lanes నేషనల్ హైవే. ఈ ఫ్లైఓవర్ దాటితే మనకు వచ్చేది గుంటూరు సిటీ. అదిగోండి, అదంతా గుంటూరు సిటీ. అదిగోండి కనిపిస్తుంది బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ అన్నీ, ఇవన్నీ గుంటూరు సిటీ. ఎగ్జాక్ట్గా గుంటూరు హైవేకి, లలిత హాస్పిటల్కి, అలాగే మనకి ఈ తక్కెలపాడు దగ్గరికి మొత్తం ఎగ్జాక్ట్గా 3.5 kilometers వస్తుంది పొలం దగ్గరికి. పొలంలో మనకి వచ్చేసి 3 acres స్క్వేర్ బిట్ వచ్చిందండి. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు పక్కా వాస్తుగా ఉంటుందండి. తూర్పు సైడ్ మనకి వాటర్, చిన్న కెనాల్ వస్తుంది. వాస్తుపరంగా చాలా బాగుంటుంది అటు సైడ్ కెనాల్ ఉంటే. ఇదిగోండి, ఇది గుంటూరు ఫీనిక్స్ మాల్. హాయ్ అండి. ఈరోజు నేను తక్కెలపాడు విలేజ్, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లాలో ఉన్నానండి. గుంటూరు గేటర్, తక్కెలపాడు అనేది గుంటూరు గ్రేటర్లో కలిసిపోయింది ఆల్రెడీ. తక్కెలపాడు దాటిన తర్వాత రామచంద్రపాలెం వరకు గుంటూరు గ్రేటర్లో కలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి తక్కెలపాడు ఊరిలో 3 ఎకరాలు బిట్ వచ్చిందండి. రోడ్డు ఫేసింగ్ 33 అడుగులు రోడ్డు ఫేసింగ్. ఈ రోడ్డేనండి. ఇదిగోండి పంట బోధ అది కనిపించేది, గట్టేమో అటు సైడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 33 అడుగుల రోడ్డు అండి, మెటల్ రోడ్డు. మీకు ఎదురుగా నేను జూమ్ చేసి చూపించేది గుంటూరు సిటీ, అదేనండి. అక్కడ సైట్ కనిపిస్తుంది చూడండి, అది పెయింట్ వేయలేదు, సిమెంట్తో ప్లాస్టింగ్ చేస్తుంది కాబట్టి అలా. అది లలిత హాస్పిటల్ అండి, హైవేకి ఆనుకొని ఉంది లలిత హాస్పిటల్. అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 4 kilometers. గుంటూరు సిటీకి, ఆ లలిత హాస్పిటల్కి హైవే నుంచి 4 kilometers. ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్కి లోపలే వచ్చాము. తక్కెలపాడు, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా. 33 అడుగులు మెటల్ రోడ్డు. ఇది గుంటూరు గ్రేటర్లో కలిసి ఉన్నది. ఇది మీకు ఇప్పుడు పొలం చూపిస్తానండి. 3 ఎకరాలు అని చెప్పాను కదండి. తక్కెలపాడు విలేజ్, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా, గుంటూరు గ్రేటర్లో కలిసిన ఊరు. గుంటూరు గ్రేటర్లో కలిసింది. ఓఆర్ఆర్కి లోపలే లలిత హాస్పిటల్ మీకు చూపించాను. లలిత హాస్పిటల్ హైవే మీద ఉంటుంది, గుంటూరు హైవే నుంచి ఎగ్జాక్ట్గా 4 kilometers వస్తుంది. హైవే నుంచి గుంటూరు సిటీ దగ్గర నుంచి. ఇదిగోండి, ఇదే ఈ గట్టు ఉంది కదా, ఈ గట్టు స్ట్రైట్కి అట్లాగే వెళ్ళిపోవాలి. ఈ స్ట్రైట్ అట్లాగే మీకు వెనకాతల గట్టు కనిపిస్తుంది చూడండి, మొక్కజొన్న వేశారు అక్కడ వరకు. ఈ లైను స్ట్రైట్కి అలా వెళ్తే అక్కడ వరకు, మళ్ళీ అక్కడి నుంచి అట్లా వెళ్తే అక్కడ గట్టు మీద వెహికల్తో ఒక అతను వస్తున్నాడు చూడండి. అట్లా తిరిగి అక్కడి నుంచి అట్లా వచ్చి మళ్ళీ ఇదిగోండి ఈ రోడ్డు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఇది మొత్తం 3 ఎకరాలు బిట్టండి. చదరంగా ఉంటుంది, రోడ్డు ఫేసింగ్ ఎక్కువ. ఇది 33 అడుగుల రోడ్డు అండి. ఇది ఇంకా మీరు చూపించా కదా మెటల్ రోడ్ అని, 33 అడుగుల రోడ్డు. ఈ గట్టు దగ్గర నుంచి మీకు రోడ్డు ఫేసింగ్ నడిచి చూపిస్తానండి. ఈ పొలం వచ్చేసి సౌత్ ఫేసింగ్ వస్తుందండి, దక్షిణం వైపు వస్తుంది. 33 అడుగుల రోడ్డు, మెటల్ రోడ్డు. పంట పొదగా ఉంది, వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదండి. పక్కన మనకు తూర్పు సైడు కాలువ ఉంది, పంట కాలువ. వాస్తు ప్రకారంగా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే తూర్పు నుంచి ఇది వచ్చేసి మనకి
వాటర్ దక్షిణం నుంచి తూర్పు వైపు వాటర్ వెళ్తుంది, అంటే ఈశాన్యంలోకి వెళ్తుంది వాటర్ పారుకుంటా. సో వాస్తుపరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఉందో రోడ్డు ఫేసింగ్. ఇది మెట్ట పొలం అండి, చెప్పడం మర్చిపోయా. ఇది మెట్ట పొలం. మినుమేసి ఉందని చెప్పి మాగాని అనుకుంటారేమో, కాదండి, మెట్ట పొలం అండి. మినుము ట్రెడిషనల్ పంట అని చెప్పి మినుము వేసుకుంటున్నారు. మీరు చూడగలరు, రోడ్డుకిను పొలానికి జస్ట్ 1/2 ఫీట్ అరడుగే ఉంటుంది, అరడుగు కంటే ఎక్కువ ఉండదు. ఈ చుట్టుపక్కలంతా మొక్కజొన్న ఇంకా వేరే కమర్షియల్ పంటలు వేసుకున్నారు. మెట్టకు సంబంధించిన కొంతమంది గడ్డి పెంచుకోవటం అట్లా. ఇదిగోండి పొలం ఇక్కడ. ఇదిగోండి, ఇది కాలువ కట్ట అంటారు, ఈస్ట్ ఫేసింగ్. ఇదేమో కాలువ అండి, మనకి దక్షిణం నుంచి ఈశాన్యంలోకి పారుతుంది. పక్కా వాస్తుండి. సౌత్ ఈస్ట్ కార్నర్ ముక్క, 2 వైపులా 30 అడుగుల రోడ్డు. ఈశాన్యంలో వాటర్ పారుతుంది, పక్కా వాస్తున్న ముక్క. ఇది వచ్చేసి మనకి గుంటూరు నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ అట్లాగే కనిపిస్తుంది. చూడండి, ఈ కాలువ కట్ట మీద వంతెన ఉండేది, ఇరిగిపోయింది, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారు వాటర్ అయిపోతుందని. ఈ రోడ్ అట్లా కనెక్టివిటీ చేసుకొని సుద్దపల్లి విలేజ్కి, అక్కడ రైట్ సైడ్ ఉన్న వేజెండ్ల విలేజ్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్డు. అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్. ఇదిగోండి, అది వేజెండ్ల ఊరు, అక్కడ సుద్దపల్లి వేజెండ్ల ఊరు మీదుగా ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ 4 కిలోమీటర్స్. అలాగే ఇక్కడ నుంచి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే కానీ, లలిత మెడికల్ ఇన్స్టిట్యూట్ కానీ, అట్లాగే గుంటూరు సిటీ కానీ ఎగ్జాక్ట్ 4 కిలోమీటర్స్. రెండింటికి సెంటర్ పాయింట్లో ఉంటుందండి. సెంటర్ పాయింట్లో ఉంటుందండి. ఏ క్లాస్ అయిన పెట్టిది చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న, చూడండి మనకి స్ట్రైట్గా ఉన్న నంబూరు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పొలం వచ్చి అటు తాటి చెట్టు మీదకి అలా రైట్ సైడ్ వెళ్తుంది. అట్లా రైట్ సైడ్ వెళ్ళి పొలం హద్దు మళ్ళీ లెఫ్ట్కి తిరుగుతుంది. మొత్తం స్క్వేర్ ఫీట్ 3 ఎకరాలు. ఆ తాటి చెట్టు మీదగా స్ట్రైట్గా అటు ముందుకు వెళ్తే నంబూరు ఊరు వస్తుందండి. ఆ నంబూరు విలేజ్లోనే 3 కోట్లు జరుగుతుంది ఎకరం. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి దగ్గరలో ఉన్న నంబర్తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్ అండి. 85 lakhs per acre మాట్లాడుకోవచ్చు. 3 ఎకరాల బిట్టు మెట్ట పొలం 3 ఎకరాల బిట్టు బెస్ట్ ప్రైస్కి వస్తుంది. 2 రోడ్ల కార్నర్, సౌత్ ఈస్ట్ కార్నరు, గుంటూరుకి ప్లస్ అవుటర్ రింగ్ రోడ్కి 4 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది.